హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణలో పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి తెలంగాణలో మొత్తం 14 ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్ కాలేజెస్. అందులో 3 హైదరాబాద్లో ఉన్నాయి. సో ప్రతి గర్ల్ కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. మొదటిగా టాప్ వన్ గర్ల్స్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఇస్ సికింద్రాబాద్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, సికింద్రాబాద్. ఈ కాలేజ్ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, ఈస్ట్ మారేట్పల్లిలో. సో ఈ కాలేజ్లో మనకి 5 కోర్సెస్ ఉన్నాయి: సివిల్ ఇంజనీరింగ్, సిఎస్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ, ఈఈ అండ్ హెచ్ఎస్ అంటే హోమ్ సైన్స్. సో మనకి సివిల్ ఇంజనీరింగ్లో ర్యాంక్ 14,000 నుంచి 68,000 వరకు వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది, ఎందుకంటే ఇది కేవలం ఉమెన్స్ కాలేజ్ మాత్రం కాబట్టి. సో మీకు ర్యాంక్ ఎక్కువ ఉన్న సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది. అదే కంప్యూటర్ సైన్స్కి మాత్రం ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ 1,500 టు 14,000. సో 1,500 నుంచి 14,000 ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3,700 ఫర్ ఓసీ గర్ల్స్ స్టూడెంట్స్. అదే ఎస్టీ గర్ల్స్కి 20,000 వచ్చిన ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మూవింగ్ ఆన్ టు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సో ఓసీ గర్ల్స్కి 8,347 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. దిస్ ఇస్ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అండ్ ఇట్ ఈస్ రేంజింగ్ టిల్ 67,154 ఫర్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్కి 67,000 ఉన్న సీట్ వచ్చింది. హోమ్ సైన్స్లో ఓసీ గర్ల్స్కి 38,000 వచ్చిన సీట్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ రేంజింగ్ టిల్ 77,000. టాప్ 2 కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ నాట్ ఓన్లీ టాప్ 2 కాలేజ్ ఇన్ హైదరాబాద్, గర్ల్స్ కాలేజ్లో టాప్ 2 ఇన్ తెలంగాణ చెప్పొచ్చు. ఎస్డిడి ఫర్ ఉమెన్, శ్రీ దుర్గాబాయి దేశముఖ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది గవర్నమెంట్ కాలేజ్, హైదరాబాద్లో ఉంది. సో అమీర్పేట్ నుంచి 1 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజ్ అయితే ఉంది. సో ఇందులో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, 4 కోర్సెస్: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈఈ అండ్ ఈసీ. సో ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్లో రావాలి అంటే ఓసీ గర్ల్స్కి 500 బిలో ఉండాలి. అండ్ బీసీఏ గర్ల్స్కి 4,000, బీసీబీ గర్ల్స్కి 2,470, బీసీసీ గర్ల్స్కి 423. సో బీసీడీ మాత్రం అరౌండ్ 1,000 రావాలి. బీసీఈ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి అరౌండ్ 500. ఎస్సీ గర్ల్స్కి మాత్రం 7,000 to 8,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళకి 2,500 రేంజ్లో ఉన్న సీట్ వస్తుంది కంప్యూటర్ ఇంజనీరింగ్లో. అండ్ ఇక్కడ ఈసీ, సో ఓసీ గర్ల్స్కి అరౌండ్ 4,000 వస్తే లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది. బీసీఏ 6,000, బీసీబీ కూడా 6,000, బీసీసీ అరౌండ్ 4,000, బీసీడీ కూడా 4,000, బీసీఈ కూడా 4,000. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ కాలేజ్లో ఈ ర్యాంక్ రేంజింగ్ ఫ్రమ్ 4,000 to 31,000. సో నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ మైనారిటీస్. సో ఈ కాలేజ్ ముస్లిం స్టూడెంట్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్కి ఉంది. సో ఈ కాలేజ్ 1 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ బాలాపూర్ నుంచి 1 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది గవర్నమెంట్ కాలేజ్. 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఈ కాలేజ్లో: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ అండ్ ఈఈ. ఈ కాలేజ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్కి 35,000 to 68,000 ర్యాంక్ వచ్చిన సీట్ రావడం జరిగింది డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి, మీరు ఇక్కడ గమనించవచ్చు. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 13,000 to 70,000 ఈ రేంజ్ వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. అండ్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 38,000, అరౌండ్ 41,000 కూడా సీట్ రావడం జరిగింది, మీరు గమనించవచ్చు. సో ముస్లిం స్టూడెంట్స్కి అయితే మీరు క్వాలిఫై అయితే చాలు, ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, నిజామాబాద్. సో ఇది గవర్నమెంట్ కాలేజ్, 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు: సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. సో సివిల్ ఇంజనీరింగ్లో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ అరౌండ్ 17,000 to 56,000, డిఫరెంట్ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళు మీరు గమనించవచ్చు. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 10,000 to 52,000 వచ్చిన ఈ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, జోగిపేట్. గవర్నమెంట్ కాలేజ్, ఓన్లీ 2 కోర్సెస్ ఉన్నాయి: కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. కంప్యూటర్ ఇంజనీరింగ్లో 8,000, ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 8,000 to ఓసీ గర్ల్స్. అండ్ ఎస్టీ గర్ల్స్కి 31,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది, మీరు గమనించవచ్చు ఇక్కడ ర్యాంక్స్ డిఫరెంట్ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 20,000 to 59,000. నెక్స్ట్ గర్ల్స్ కాలేజ్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, కోదాడలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు: సిఈ, సివిల్ ఇంజనీరింగ్, ఈసీ అండ్ ఈఈ. సో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 26,000 to 79,000. అండ్ ఈసీ ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 42,000. ఓసీ గర్ల్స్కి 42,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది ఈ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్. అండ్ ఇట్స్ ఎక్స్టెండెడ్ టిల్ 79,000 లాస్ట్ ఇయర్. అండ్ ఈఈ 60,000, ఓసీ గర్ల్స్కి 60,000 అంటే ఇంకా ఎస్టీ గర్ల్స్కి రేంజింగ్ ఫ్రమ్ 75,000. కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ మెదక్.
3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 37,000 టు 66,000. అదే కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 6,000 ఫర్ ఓసీ గర్ల్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి 25,000 వచ్చిన ఈ కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఈసీలో గర్ల్స్‌కి ఓసీ గర్ల్స్‌కి 14,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. అండ్ ఎస్టీ వాళ్ళకి 39,752 వచ్చిన లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, గట్కేసర్, 15 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఉప్పల్. ఈ కాలేజ్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఉప్పల్కి. ఇది ప్రైవేట్ కాలేజ్. 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఈ కాలేజ్లో. సిఈ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ. సో 37,900 అంటే అరౌండ్ 38,000 ఓసీ గర్ల్స్కి వస్తే ఎస్టీ వాళ్ళకి 79,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్లో. అదే కంప్యూటర్ ఇంజనీరింగ్లో 14,533 ఫర్ ఓసీ గర్ల్స్, ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 65,360 వచ్చిన ర్యాంక్ వచ్చింది. ఈసీలో 34,931 ఫర్ ఓసీ గర్ల్స్ అండ్ ఇట్ రేంజ్ టిల్ 79,676 ర్యాంక్. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, వనపర్తి. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఈసీ అండ్ ఈఏ. సో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 21,000 టు 53,000. ఈఈలో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 32,000 టు 76,000. నెక్స్ట్ కాలేజ్ ప్రిన్స్టోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, గట్కేసర్లో ఉంది. ప్రైవేట్ కాలేజ్. 4 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏఐ, సిఈ, సిఎస్, ఈసీ. సో ర్యాంక్ చూడొచ్చు, రేంజ్ చూడొచ్చు ఇక్కడ మీరు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్. 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, సిఈ, సిఎస్, ఈఈ. సివిల్ ఇంజనీరింగ్లో 41,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది అండ్ ఇట్ రేంజ్ టిల్ 75,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. అదే కంప్యూటర్ ఇంజనీరింగ్లో 6,000 వచ్చింది ఓసీ గర్ల్స్కి అండ్ ఇట్ రేంజ్ టిల్ 27,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇదే కాలేజ్లో ఈఈ వాళ్ళకి 29,000 ఫర్ ఓసీ గర్ల్స్ అండ్ ఇట్ రేంజ్ టిల్ 42,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, సూర్యాపేట్. 3 కోర్సెస్ ఉన్నాయి, సిఈ సివిల్ ఇంజనీరింగ్, సిఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. సో సివిల్ ఇంజనీరింగ్లో మాత్రం 72,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది అండ్ ఇట్ రేంజ్ టిల్ 78,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. అదే కంప్యూటర్ సైన్స్లో 10,000 వచ్చిన ర్యాంక్ రావడం జరిగింది అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ టిల్ 32,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. ఈసీ 20,000 వచ్చిన ర్యాంక్ రావడం జరిగింది అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ టిల్ 65,000 ఫర్ ఎస్టీ గర్ల్స్. నెక్స్ట్ కాలేజ్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, కరీంనగర్. సో ఈ కరీంనగర్లో ఉంది. గర్ల్స్ హాస్టల్ అవైలబుల్ ఉంది. 3 కోర్సెస్ ఉన్నాయి, సిఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్. సో 60 సీట్స్ ఈచ్ ఉన్నాయి. మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్లో రావాలంటే కరీంనగర్ గవర్నమెంట్ కాలేజ్లో మినిమం 1,800 ర్యాంక్ అయితే రావాలి ఓసీ గర్ల్స్కి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఈసీలో 3,000 నుంచి 30,000 వరకు ర్యాంక్ రేంజ్ ఉంది బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్యాస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ ఈఐ దీనిలో ర్యాంక్ రేంజెస్ ఫ్రమ్ 10,000, ఓసీ గర్ల్స్కి 10,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 76,000 వచ్చిన ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో లాస్ట్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, వరంగల్. సో 3 కోర్సెస్ ఉన్నాయి, సిసిపి, సిఈ, ఈసీ. 37,000 ఫర్ ఓసీ గర్ల్స్ అండ్ ఇట్ రేంజ్ టిల్ 78,000 ఫర్ ఎస్సీ గర్ల్స్. అండ్ సిఈ సివిల్ ఇంజనీరింగ్లో 24,000 ఫర్ ఓసీ గర్ల్స్ అండ్ ఎక్స్టెండెడ్ టిల్ 58,000, 62,000 ఫర్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ స్టూడెంట్స్. అండ్ ఈసీ 5,000 నుండి అండ్ ఇట్ రేంజ్ టు 56,000. సో దిస్ ఈస్ ద ర్యాంక్ రేంజ్ ఇన్ గర్ల్స్ కాలేజ్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.